హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఎప్పుడైనా మనం ప్రీమియం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు 2 ఇడ్లీలు మరియు ఇడ్లీ పొడికే ఎంతో ఛార్జ్ చేయడం చూసాం కదా. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా సులువుగాను అయిపోతుంది, అదే టేస్ట్తో కూడా వస్తుందండి. తప్పకుండా ఈ రెసిపీని నేను చెప్పినట్టు అదే కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ టేస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వరండి. ఎన్నో విధాలుగా నేను ట్రై చేసిన తరువాత మీకు షేర్ చేస్తున్న రెసిపీ ఇది. మిస్ చేయకుండా ఈ టేస్ట్ని మీరు కూడా ఆస్వాదించాలంటే నేను చెప్పిన తీరులో ట్రై చేసి మీ కమెంట్ని నా ఇన్బాక్స్లో షేర్ చేయండి. చూసారా, ఈ ఇడ్లీ పొడిని ఇలా వేడివేడి ఇడ్లీలలో నూనె కానీ లేదా నెయ్యిని కానీ వేసుకొని తింటుంటే స్వర్గంలో తేలినట్టుంటుందండి. అంత బాగుంటుందంటే నమ్మండి. అనుకుంటున్నారా, నోరూరుస్తున్నారు కానీ తయారీ ప్రాసెస్ అస్సలు చెప్పడం లేదని? అలా అస్సలు అనుకోకండి. స్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ కోసమేనండి ఈ స్పెషల్ ఇడ్లీ పొడిని తయారు చేసి చూపిస్తున్నాను. ఇంకా తయారీలోకి వెళ్ళిపోదామా? చూడండి ఎంత చక్కగా కుదిరిందో. ఈ ఇడ్లీ పొడిని టేస్ట్ చేసిన వారు ఖచ్చితంగా మీతో ఎలా చేశారో విధానాన్ని మరియు మీరు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అడిగి మరీ తెలుసుకుంటారండి. అంత బాగుంటుంది టేస్ట్. ముందుగా మందంగా ఉన్న కడాయిని తీసుకొని ఇలా 2 టేబుల్ స్పూన్ల గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక నేను చూపిస్తున్న విధంగా కప్పు శనగపప్పును యాడ్ చేసి లో ఫ్లేమ్లో మాత్రమే దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నట్టయితే టేస్ట్ పూర్తిగా చేంజ్ అవుతుందని గుర్తుంచుకోండి. కొంచెం ఓపిక తెచ్చుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మంచి అరోమాతో మనం వేసుకున్న శనగపప్పు మంచిగా వేగుతుందండి. ఇలా ఒక్కొక్క పప్పుని నేను చెప్పిన తీరులో ఫ్రై చేసుకోవాలి. చూసారా, శనగపప్పు ఫ్రై అవ్వడం పూర్తిగా స్టార్ట్ అయింది. ఇలా ఫ్రై అయిన శనగపప్పుని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఉద్దిపప్పుని కూడా 1 కప్పు వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉద్దిపప్పు ఫ్రై అయిందా లేదా అని మీకు ఎలా తెలుస్తుందంటే కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. అలా అయినప్పుడు మనకు ఉద్దిపప్పు పూర్తిగా వేగినట్టు. సేమ్ శనగపప్పు ఎలా అయితే వేయించుకున్నామో ఉద్దిపప్పుని కూడా లో ఫ్లేమ్లో వేయించుకొని వేగిన ఉద్దిపప్పుని ఒక ప్లేట్లో కానీ లేదా కప్లో కానీ సపరేట్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకొని కారానికి తగినట్టుగా ఇలా గాడుగ మిర్చిని మరియు స్పైసీ మిర్చిని కూడా 4-5 యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కారం ఇంకా ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా 2-3 మిర్చి యాడ్ చేసుకోవచ్చండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఇంత కారం సరిపోతుంది. సో ఇలా దోరగా ఫ్రై చేసుకొని 3 టేబుల్ స్పూన్ల పప్పులను కూడా యాడ్ చేసుకొని అదే ప్యాన్లో ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాలకి పప్పులు కూడా మిర్చితో పాటు ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుందండి. అలా ఫ్రై అయిన పప్పులు మరియు మిర్చిలో ఇలా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. మీతో పచ్చి కరివేపాకు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఎండు కరివేపాకును యాడ్ చేశాను. చిటికెడు వేసామా వేయనట్టుగా చిటికెడు చింతపండును కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు కూడా యాడ్ చేసి దించే ముందు అలా 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ని కట్టేయండి. వీటిని మినిమం 2-5 నిమిషాల పాటు కాస్త చల్లారనివ్వండి. పెనంలో ఉన్న దినుసులన్నీ చల్లారాక ఇలా మిక్సీ జార్లో తీసుకొని మనం వేయించుకున్న పప్పుని మరియు మిర్చిని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసి ఫస్ట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అదే జార్లో 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేయండి. ఇవి మంచి టేస్ట్ని ఇస్తాయండి మన ఇడ్లీ పొడికి. టేస్ట్కి సరిపడా ఉప్పు, కాస్త
ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోతుంది. నేను ఇక్కడ ఈస్టర్న్ ఇంగువ వాడానండి. మీతో ఏ బ్రాండ్ ఇంగువ ఉన్నా అది వాడుకోండి. ఇలా మిక్సీ జార్కి మూత పెట్టి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మనం వేయించుకున్న పోపు దినుసులను, శనగపప్పును మరియు ఉద్దిపప్పును మిక్సీ జార్లో యాడ్ చేసి మూత పెట్టుకొని, మీకు రుచి సరిపోకపోతే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మన ఇడ్లీ పొడి పర్ఫెక్ట్గా తయారైనట్టు. ఇలా తయారైన ఇడ్లీ పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోండి. పక్కాగా నేను గ్యారంటీ ఇస్తున్నానండి, నెల రోజుల పాటు ఈ ఇడ్లీ పొడి అస్సలు మొదటి రోజు ఏ టేస్ట్ అయితే ఉంటుందో చివరి రోజు కూడా ఖాళీ అయ్యేటప్పుడు అదే టేస్ట్తో ఉంటుందండి. అంత పర్ఫెక్ట్గా కుదురుతుందంటే నమ్మండి. ఇంకెందుకండి ఆలస్యం, మన అన్నప్రసాద ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వెరైటీస్ ఆఫ్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా చెక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఇడ్లీ పొడి తయారీ ప్రాసెస్ విన్నాం కదా, ఎలా తినాలో కూడా మీకు షేర్ చేస్తాను. ఇలా వేడిగా ఉన్న ఇడ్లీలు తీసుకొని మనం తయారు చేసిన ఇడ్లీ పొడిని వేసుకొని ఇలా నెయ్యితో కానీ లేదా నూనెతో కానీ తింటూ ఉంటే ఉంటుందండి, మీరు అస్సలు మైమరిచిపోతారండి. అంత బాగుంటుంది. ఒక్క ఇడ్లీ తినే చోట మినిమం 3-4 ఇడ్లీలు ఖాళీ చేస్తారంటే నమ్మండి. ఎటువంటి ఏజ్ వాళ్ళు కూడా అస్సలు బెరుకు లేకుండా ఈ టేస్టీ రెసిపీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా హెల్దీ కూడా. ఇలాంటి ఎక్స్ట్రీమ్గా టేస్టీగా ఉన్న రెసిపీస్ మీకు కూడా నోటిఫికేషన్స్ ముందే అందాలంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.